ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుల వారు 12వ ఏట ఆయనకున్నటువంటి ఆ జ్ఞానం మీకు అర్థమైతే, అంత జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వడ్రంగి పని చేసుకునే యోసేపుకు లోబడ్డా? అంత జ్ఞానం కలిగినటువంటి యేసుక్రీస్తుల వారు కన్న తల్లి అయిన మరియకు లోబడ్డాడు. ఎంత గొప్ప విషయం అంటే, ఈరోజు ఆ వయసులో 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలు వారు చదివే చదువేంటి, వారికున్న జ్ఞానం ఏంటి? కానీ ఈరోజు ఆ వయసులో వారికున్న ఆ మిడిమిడి జ్ఞానంతో ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు లోబడుతున్నారు అంటే, లోబడేటువంటి పిల్లలుగా లేరు. మీకు తెలియదు అని మాట్లాడేస్తుంటారు. ఇటు 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు మీకు ఏం తెలియదు అని మాట్లాడేస్తుంటారు. మీరేం చదువుకోలేదు అని మాట్లాడేస్తుంటారు. మిమ్మల్ని కన్న తల్లి తండ్రి పెంచిన వారు, పెద్ద చేసిన వారు, ఎన్నో మీకోసం భరించిన వారు, ఎన్నో త్యాగాలు మీకోసం చేసిన వారు, మీకోసం ఎన్నో కలలు కంటున్నారు. వాళ్ళు మీ భవిష్యత్తు బాగుండాలి అని. వారి ఆశలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడూ మీ విషయంలో మంచిగానే ఆలోచిస్తారు. వాళ్ళు ఏం చదువుకోకపోయినా కానీ, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకి పెద్ద చదువులు ఉండదండి, కానీ నా పిల్లలు మాలా కాకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఆశపడతారు. అలానే మేము మంచి బట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, మా పిల్లలకు మంచి బట్టలు ఉండాలి. మేము ఒకప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళం అని చెప్పి, ఇప్పుడు మీరు కూడా నడిచే వెళ్ళండి రా అని ఏ తండ్రి అన్నాడు? లేదు. ఇప్పుడు అందరి పిల్లలు ఎలా వెళ్తున్నారు? బస్సులో వెళ్తున్నారా? నువ్వు బస్సులో వెళ్ళమ్మా. లేదు, అందరు బైక్ మీద వెళ్తాను, నువ్వు బైక్ మీద వెళ్ళరా. అందరూ ఎలా వెళ్తున్నారు? నా కొడుకు కూడా అలానే వెళ్ళిపోవాలి. అంతే తప్ప, నేను సైకిల్ మీద వెళ్ళాను కాబట్టి, నేను నడిచి వెళ్ళాను కాబట్టి నువ్వు కూడా సైకిల్ మీదనే వెళ్ళాలరా, నువ్వు కూడా నడిచి వెళ్ళాలరా అని ఏ తల్లి ఏ తండ్రి కూడా మాట్లాడరు. చూసారా? అంటే అది తల్లిదండ్రుల మనసు. అది వారికి లోబడండి, వారికి విధేయత చూపించండి. వారికి లోబడటం, వారికి విధేయత చూపించటం, అది వారిని సన్మానించటం. అది వారిని సన్మానించటం అన్న మాటకు అర్థం నీకు మేలు. ఏంటా మేలు అంటే, భూమి మీద దీర్ఘాయుష్మంతుడు.